ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. హూ ఈస్ గాడ్, దేవుడు ఎవరు అనేటటువంటి ఒక చిన్న వర్తమానాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కాలపు ప్రవక్త మన ప్రశస్త సహోదరుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు దేవుడు ఎవరు అనే వర్తమానము ఆగస్టు 15, 1950 సంవత్సరంలో మరి ఓహియో అనే ప్రాంతంలో, అమెరికా ఓహియో అనే ప్రాంతంలో ఈ వర్తమానమును అందించడం జరిగింది. ఆగస్టు 15, 1950 ఇయర్స్, 1950 సంవత్సరంలో ఈ యొక్క వర్తమానం అందించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వర్తమానంలో ప్రవక్త చదివించినటువంటి లేఖనము లూకాసు సువార్త 7వ అధ్యాయము 1 నుండి మరి 10 వాక్యాలు ఆయన చదివించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దానికి అనుగుణంగా నేను మరలా దాన్ని ధ్యానం చేస్తూ ఇంకొక వాక్యమును కూడా మరి జత చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నప్పుడు మొదటి రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో 28వ వాక్యంలో మరి కొన్ని మాటలు చదువుకున్నాం మనం. 20వ అధ్యాయం 28వ వాక్యంలో, అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదు. దేవుడు ఎవరికి దేవుడంట చెప్పండి? కొండలకా? దేవునికి స్తోత్రం. ఆ సిరియన్లు అనుకుంటున్నారు. సిరియన్లు ఏమనుకుంటున్నారు చెప్పండి? యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు. అంటే పిల్లరా, దీన్ని మనము భౌతిక సంబంధంగా చూడకూడదు. దీనిని భౌతిక సంబంధంగా చూడకూడదు. దీనిని మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. కొండలు అంటే ఎత్తైనవి, లోయలు అంటే పల్లమైనవి, చాలా తక్కువ. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు గొప్పవారికే గాని పేదవారికి కాదు అనేటటువంటి ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చాలా మంది దీన్ని ఏ విధంగా ప్రసంగిస్తూ ఉంటారంటే, దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చాడు కదా, మోరియా కొండ మీద బలి అర్పించాడు కదా ఇస్సాకుని, మరి ఆయన కూడా గొల్గోతా కొండ మీదే బలి అర్పించబడ్డాడు కదా, కొండ మీదే కదా యేసు ప్రభు ప్రసంగించాడు, కాబట్టి ఈయన కొండలకే దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? లేదు లేదు, ఆ విధంగా మనం అర్థం చేసుకోకూడదు. అంటే భౌతికమైనటువంటి భౌతిక విధానములో దేవుడిని మనం అర్థం చేసుకోకూడదు. ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మ సంబంధముగానే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియులారా, యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ లోయలు పల్లములు ఎత్తు పల్లాలు అన్ని కూడా సరిచేయబడాలంటాడు. అంటే ఏంటి దాని అర్థం? ప్రవక్త వచ్చి చెప్పారు, ఆ ఎత్తు పొలాలు ఏంటో కాదు గాని ఆ హెచ్చు తగ్గులు, అంటే ఉన్నవాడు లేనివాడు అనేటటువంటి భేదం అనేది ఉండకూడదన్నాడు. అందుకే ఆది అపోస్తలులు వారు ఎక్కడ సంఘాన్ని కట్టినా ఆ సంఘాలలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా అమ్మి మరి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టినప్పుడు, వింటున్నారా, అక్కడ వారికి కలిగినదంతా కూడా సమృద్ధిగా ఇంకా ఉంటూనే ఉండేదంట. అక్కడ వారందరూ కూడా సమానంగా ఉండేవారంట. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ పేదవారని లేకపోతే డబ్బున్న వారని ధనవంతులని తేడా అనేది అక్కడ ఉండేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కనుక ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి కార్యాన్ని మనం చూద్దాం. మీరు నోట్ చేసుకోండి. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 29 వరకు మీరు మీ నోట్బుక్ లో నోట్ చేసుకోండి. చదవకలదు కానీ కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 29 వరకు నోట్ చేసుకుని ఇంటి దగ్గర చదువుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాటను మనం గమనిస్తే, ప్రపంచము అనేది ప్రారంభము కాకముందే ఈ దేవుని యొక్క మర్మం, ఆమేన్, వింటున్నారా? ప్రపంచం అనేది ప్రారంభము కాకముందే ఈ దేవుని యొక్క మర్మము రహస్యముగా ఉండెను. ఆయన తనను తాను చాలా సామాన్యతలో బయలుపరుచుకుంటున్నాడు. జ్ఞానులకు, వివేకులకు ఆయన మరుగుపరుచుకొని బాలురైనటువంటి వారికి, చంటి పిల్లలకు తనను తాను మరుగుపరుచుకొనిచున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని, దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఈ లోకంలో చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు దేవుడి గురించినటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మతోన్మాదుల మధ్య, విశ్వాసులైనటువంటి వారి మధ్య, సేవకుల మధ్య అనేక రకాలైనటువంటి వివాదములు సృష్టించుకొంచు మత కల్లోలాలు సృష్టించుకుంటున్నారు. అంటే వీరందరికీ కూడా నిజంగా దేవుడు ఎవరు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినప్పుడు దేవుడు ఎవరు అనేటువంటి సత్యాన్ని గనక ప్రతి మనిషి తెలుసుకుంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే దేవుడిని ఆరాధించగలుగుతారు. ఇన్ని దేవుడు అవసరం లేదు. హల్లెలూయా. ఇన్ని మతాలు అవసరం లేదు, ఇన్ని కులాలు అవసరం లేదు. మానవులందరికీ ఒకే కులం, మానవులందరికీ ఒకే మతం, మానవులందరికీ ఒకే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కనుక పిల్లరా, ఆయన దేవుడే, కానీ ఆరాధికుడు లేకుండా దేవుడిగా ఉండలేడు. ఆయన దేవుడే, ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా సర్వము సృష్టించబడింది. కనుక ఖచ్చితంగా ఆయన దేవుడే. కానీ దేవుడు అనబడాలంటే ఆరాధికులు ఉండాలి, ఆరాధించబడాలి. హల్లెలూయా. కనుక పిల్లరా, ఆయనలో ప్రేమ ఉన్నది, ఆయనలో తండ్రి ఉన్నాడు, ఆయనలో కుమారుడు ఉన్నాడు, ఆయనలో రక్షకుడు ఉన్నాడు, ఆయనలో స్వస్థపరచువాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఎన్నో గొప్ప గుణ లక్షణములు ఆయన కలిగి ఉండెను. కాబట్టి ఆయన మొదటిగా దేవదూతలను సృజించెను. హల్లెలూయా. అవి ఆయన్ను ఆరాధించెను. అప్పుడు ఆయన దేవుడు ఆయన. మొదటిలో సృష్టి ఏంటి చెప్పండి? మొదటి సృష్టి ఏంటి? దేవదూతలు. మొదటిగా దేవుడు తనను తానే సృజించుకున్నాడు. అవునా? నిరాక్షేపంగా దైవ భక్తులు కూర్చిన మర్మం గొప్పదైనది. దేవుడు సశరీరుడిగా ఆయన ప్రత్యక్షుడు. ఆయన అంటే ఆయనకు ఆయనే సృజించుకున్నాడు. ఆయన తర్వాత ఏం చేశాడు? దేవదూతలను సృజించాడు. అవేం చేసి దేవుడిని ఆరాధించడం మొదలు పెట్టింది. అప్పుడు దేవుడు అనబడ్డాడు. ఆరాధికులు లేకుండా దేవుడు అనబడడు. కాబట్టి ఏం చేస్తాడంటే దేవదూతలను దేవుడు సృజించుకున్నాడు. అప్పుడు ఆయన ఆరాధించబడ్డాడు. అప్పుడు ఆయన దేవుడు అయ్యింది. ప్రపంచము పుట్టక ముందే దేవుని మనసులో దాగి ఉన్న మర్మము మనము జీవించుతున్న ఈ గడియలో బయలుపరచబడింది. హల్లెలూయా. దేవుని యొక్క మనసులో ఏమైతే ఉన్నదో, దేవుని యొక్క మనసులో ఏమైతే ఉన్నదో ఆ మనసులో ఉన్న మర్మము ఏ కాలంలోనూ బయలుపరచబడలేదు. కానీ ఇదిగో మనము జీవించుతున్న ఈ కాలంలో బయలుపరచబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఎప్పుడు వచ్చినో అను సంగతి మాత్రం ఇంకా బయలుపరచబడలేదు. అంటే రెండవ రాకడ ఎప్పుడు వచ్చినో అను సంగతి ఇంకా మనకు బయలుపరచబడలేదు. అది తెలియకుండా మంచిది. ఆనాడు దైవ కుమారుడు చనిపోయి సమాధి చేయబడి
మూడవ దినమున లేస్తానని ఆయన చెప్పిన దానిని ఆ రోజు ఎలా వారు నమ్మలేకపోయారో నేడు కూడా అలాగే ఉన్నది. అవునా కదా? ఆ రోజు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తానని ఆయన ముందుగానే చెప్పాడు. కానీ ఆ మాటలు ఆయనతో ఉన్నవారే నమ్మలేకపోయారు. ఆమేన్. అదే ప్రవక్త అన్నాడు, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఆయనతో ఉన్నవారు, ఆయనను ఆరాధించేవారు, ఆయనను పూజించేవారు, క్రైస్తవులు అనబడిన వారు కూడా ఏం చేస్తారు? ఈ రోజు నమ్మలేకపోతున్నారు. అందుకే అంటున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చేరి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా ఆకాశంలో ఎక్కిపోయినో ఆ రీతిగానే మరలా తిరిగి వచ్చినారని మీరు ఎరగరా? మరి ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ లేఖనాలను పరిశోధించండి. యేసు ప్రభు చెప్పారు, లేఖనాలను పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. ఆమేన్. ఆదియందు దేవుడు వాక్యమైనను, ఆ వాక్యము శరీరము దాల్చుకున్నాడు. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యములను యేసును చూడవచ్చు. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనములను యేసు కనబడతాడు. తండ్రిగా కనబడచ్చు, కుమారుడిగా కనబడచ్చు, పరిశుద్ధాత్ముడిగా కనబడచ్చు, రక్షకుడిగా కనబడచ్చు. ఆమేన్. పోషకుడిగా కనబడచ్చు, విమోచకుడిగా కనబడచ్చు. ఎలా కనబడినా, అన్ని విధాలా, అన్ని రకాలుగా ఎలా కనబడినా దేవుడు ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆదిలోను అంతములోను ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కడే రీతిగా ఉన్నవాడు. ఆయన చరిత్రలో ఉన్న దేవుడు, కీర్తనలో ఉన్న దేవుడు, జరగబో కార్యములో ఉన్నవాడు ఆయనే. ఆయనే మన ప్రథముడై ఉన్నాడు. ఆయనే మన ప్రధానుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఏది సృజించలేదు. ఆయన మాటలు మన ఆలోచనలోను, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ నిజంగా ఇది ఎంత అద్భుతమైన కార్యము. ఆయనే మన ప్రధానుడై ఉన్నాడు. మన సమస్తమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆయనను విశ్వసించు ప్రతి విశ్వాసికి ఆయన మహిమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనందరి కొరకు సమస్తమును చేసెను. ఆయన చేసిన ప్రతిదీ మన కోసమే. వింటున్నారా? ఆయన చేసిన ప్రతిదీ మన కోసమే చేశాడు. ఆయన నీలో క్రీస్తును గుర్తించినప్పుడే నీవు నిజముగా క్రైస్తవుడు అని తెలియను. నీలో క్రీస్తుని లోకం చూడాలి. ఆమేన్. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అనిపిస్తావు. క్రైస్తవుడు అనే మాటకు క్రీస్తుని పోలి నడుచుకొని వాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? తెల్లబట్టలు వేసుకుంటే క్రైస్తవం కాదు. సిలువ చేయించుకుని మెడలో వేసుకుంటే క్రైస్తవుడు కాడు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే క్రైస్తవుడు కాడు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి విశ్వాసులైనా మానేస్తారు కదంట. అక్కడ ఆ మందిరం దగ్గర అడుకోవడానికి వచ్చి కూడా మాట్లాడు. ప్రతి ఆదివారం క్రమంగా వస్తారంట బెగ్గర్స్. వింటున్నారా? అయినంత మాత్రాన వాళ్ళ క్రైస్తవులు అవుతారా? ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నీలో క్రీస్తును గుర్తించినప్పుడే నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు అని తెలియదు. క్రైస్తవుడు అని మాటకు క్రీస్తుని పోలి నడుచుకొని వాడు అని అర్థం. ఆయన కొరకు జీవించడం ద్వారా మనం ఆయనతో గుర్తింపబడదాం. మొదటిగా దేవుడు తనను తాను జనులకు ప్రత్యక్షపరచుకోలేదు. అయితే ఆ గొప్ప యెహోవాగా ఉండి దానిని ఆయన చేయలేడు. మళ్ళా చెప్తున్నాడు వినండి. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుడు తనను తాను జనులకు ప్రత్యక్ష పరచుకోవాలి అనుకున్నాడు. దేవుడు తనను తాను దూతలకు ప్రత్యక్షపరచుకున్నాడు. జాగ్రత్త గమనించండి. ఆదిలో దేవుడు దూతలను చేసి తనను తాను ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడు? దూతలకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఇప్పుడు దూతలు ఏం చేసి దేవుని ఆరాధన చేసి, ఓకేనా? ఇప్పుడు దేవుడు తాను తన ప్రజలకు ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు. అయితే యెహోవాగా ఉండి తనను తాను ప్రత్యక్షపరచుకోలేడు. అందుకే ఆయన శరీరం దాల్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, ఆయన మనుష్య కుమారుని ద్వారా మనుష్య కుమారునిగా మారాడు.
అందుకే యేసు మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. దానిని మీరు గ్రహించారా? రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో భాగముగా ఉండాలనుకున్నాడు. తన జనులలో జీవించాలనుకున్నాడు. మోషేలో నివసించిన అదే దేవుడు, పౌలులో నివసించిన అదే దేవుడు, అబ్రహాములో నివసించిన అదే దేవుడు, బ్రహ్మాములో నివసించిన అదే దేవుడు ఈరోజు నీలో నాలో నివసించాలనుకున్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఆదిలో ఆదాము అవ్వలు పోగొట్టుకుని నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వటం అంటున్నారా? ఆదిలో ఆదాము అవ్వలు దేనినైతే పోగొట్టుకున్నారో దానిని మరలా తిరిగి తన పిల్లలకి ఇవ్వడానికి, హల్లెలూయా, పాపం వలన పతనమైపోయిన తన రాజ్యాన్ని తిరిగి దాని యొక్క స్థానానికి తీసుకురావడానికి, తిరిగి ఏదేని యొక్క సహవాసం తెచ్చుటకు ఆమె మరలా దేవుడు మానవ శరీరం దాల్చుకుని మానవుల మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, నిజంగా ఇవన్నీ కూడా త్రిత్వవాదులకి ఇది అర్థం కాదు. త్రిత్వవాదులకు అనగా త్రియేక దేవుడు అనే వారికి, పితాపుత్ర పవిత్రాత్మ అనే వాడికి ఈ విషయాలు అర్థం కాదు. పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు అంటే వాడు ఒప్పుకోరు. వాళ్ళతో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదం పెట్టుకోవద్దు. వాళ్ళు ముగ్గురని నమ్ముతున్నారా? ముగ్గురుగా ఉండనివ్వండి. ముగ్గురని నమ్మేవాడిని ముగ్గురుగా ఉండనివ్వండి. లేదు ఒక్కడే బ్రదర్ అన్న వాళ్ళని ఒక్కడిగా ఉన్నాం. మీరు ఎవరితో విభేదించొద్దు అంటున్నాడు ప్రవక్త. ఎవరితోనూ మీరు డిస్కషన్ చేయొద్దు అంటున్నారు. సహోదరుడా, నువ్వు దేనిని నమ్ముతున్నావో దానితో నిలిచి ఉండు. ఆమేన్. వాళ్ళు ముగ్గురని నమ్ముతున్నారు, ముగ్గురితో నిల్చుంటారు. మనం దేవుడు ఒక్కడని నమ్ముతున్నాం, ఒక్కడితోనే నిల్చుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేయవచ్చును. ఆది నుండి అన్ని కాలములోనూ పరీక్షించబడి దేవుడు ఒక్కడే అని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మానవుడు పడిపోవుటకు ముందు అతన్ని స్వేచ్ఛగా వదిలిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకనగా ఆయనలో రక్షకుని యొక్క గుణాలు ఉన్నాయి కనుక. దేవుల్లో ఏమున్నాయి? రక్షించేటటువంటి గుణాలు ఉన్నాయి, రక్షకుడు అనే గుణాలు ఉన్నాయి. కాబట్టి మానవుడు పడిపోతున్నప్పుడు పడిపోవడానికి అవకాశం ఇచ్చాడంట దేవుడు. ఎందుకు? ఒకవేళ మానవుడు పడిపోయినా రక్షించే దేవుడు ఆ గుణ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కనుక అవి బయటికి తీసుకురావడానికి ఆ మానవుని స్వేచ్ఛగా వదిలేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దేవుడిగా ఉండగా నా వంటి వాడై ఆయన ఒక మానవునిగా వచ్చి రక్షకునిగా మారుడికి తన శిలువ రక్తము ద్వారా సంఘమును రక్షించుటకు మరణించవలసి వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే ఆమేన్ ఆయన మనసులో మనం ఉన్నాం. ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ విషయం అంత్యకాల విశ్వాసులుగా మనందరికీ తెలుసు కదా. తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం. ఎట్లనగా తన ప్రీమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా అది ఆయనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అదనమాట క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసేస్తున్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి వారము కూడా నేను చెప్తున్నటువంటి వర్తమానం ఒక వ్యక్తి మాత్రం తూచ తప్పకుండా చూస్తున్నాడు. ఆయన పేరు రావురు సురేష్. ఒక బ్రదర్ నా ప్రతి వర్తమానం పెట్టిన 5 నిమిషాల్లోనే ఇలా అప్లోడ్ చేయగానే వెంటనే ఆన్ చేస్తున్నాడు.
వెంటనే ఆన్ చేసి పాపం ఆ వాకింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. బ్రదర్ రావురి సురేష్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, దేవుడిని దీవించును గాక. మరి నా వర్తమానం విని వెంటనే నాకు గాడ్ బ్లెస్ యు అన్న అని చెప్పి నాకు ఒక చక్కటి ఒక మంచి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాడు రావురి సురేష్ బ్రదర్. ఈ వాక్యం వింటూ ఉన్నాడు కనుక ఆ బ్రదర్కి నేను ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కళ్ళు చూస్తున్నందుకైనా నాకు ఆనందంగా ఉంది. ఒక్కళ్ళు నా వర్తమానం వింటే దాని ద్వారా దీవించబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ వర్తమానంలో ప్రవక్త చెప్తున్నటువంటి కొన్ని కార్యాలు చెప్తాను మీకు. ఇక్కడ ఏమంటాడంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనను దేవుడు గౌరవించును. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనను ఏం చేస్తాడంటే దేవుడు, చెప్పండి, గౌరవిస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రజల యొక్క విశ్వాసమును ఆయన గౌరవించును. ప్రార్థనను గౌరవిస్తాడు, ఆ ప్రార్థన చేసే ప్రజలను వారి విశ్వాసమును కూడా గౌరవిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ నా హృదయం అంతటితో నేను దాన్ని నమ్మేదని అంటాడు. మనం ఒక మహిమకరమైనటువంటి సమయం కలిగి ఉన్నామని మనముగా అనుభూతి చెందుతున్నాం. ఇది ఒక మహిమకరమైనటువంటి సమయముగా మనకు తెలిసి మనము దాని యందు అనుభూతి చెందుతున్నాం. ఏంటి, ఇది ఒక మహిమకరమైన సమయమా? ఎస్, నిజమే. ఎందుకంటే ఇది దేవుని యొక్క రాకడై ఉన్నది, ఇది అంత్యకాలమైనది, ఇది చివరి కాలమైనది, దేవుడు ప్రత్యక్షమందు సమయమైనది. కాబట్టి ఈ కాలంలో పుట్టినందుకు మనం సంతోషిస్తూ దీనిని ఒక మహిమకరమైన సమయముగా మనం భావిస్తున్నాం. కానీ లోకానికి అందరికీ కాదండి. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీకు తెలుసా, నేను నమ్ముచున్నాను యేసు ప్రత్యక్షమైనప్పుడు మనము ఫలానా శాఖ లేదా సంఘమునికి చెందిన వారు, ఏ సంఘానికి చెందిన వాడవు నీవు అని దేవుడు ఎన్నడూ నిన్ను అడగడు. నువ్వు ఏ సంఘం నుంచి వచ్చావు సహోదరి, నువ్వు ఏ సంఘం నుంచి వచ్చావు సహోదరుడా, మీరు పెంతెకొస్తా, మీరు బాప్టిస్టా, మీరు సిఎస్ఐ లేకపోతే మీరు లూథరనా అని దేవుడు మిమ్మల్ని అడగడు. హల్లెలూయా, మీరు ఏ సంఘం నుంచి వచ్చారనేది దేవుడికి అవసరం లేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆ ప్రియ సహోదరులందరూ ఒకటిగా కలిసి, మనం ఆ విధంగా కలిసినప్పుడే దేవుడు మనతో కలిసి పని చేయగలడు. సేవకులు తమ హృదయములను కలిపి ఉంచినప్పుడు అప్పుడు వారు సంఘమును ఒక్కడిగా తీసుకొని వచ్చారు. అందుకే దావీదు రాశాడు 133వ కీర్తనలో ఏమని రాశాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అందరూ కూడా అంట కలిసి ఒక్కటిగా నివసించాలంట, ఒక్కటిగా ఉండాలంట. అంతే తప్ప మీది ఆ సంఘం మాది ఈ సంఘం అలా ఉండకూడదండి. కానీ లోకంలో ఎలాగైపోయినాయి, ఇప్పుడు లోకంలో ఏమైపోయినాయి, మాది ఆ సంఘం మీది ఈ సంఘం అలాగైపోయింది. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే మీరు ఏ సంఘం నుంచి వచ్చారని దేవుడు మిమ్మల్ని అడగడు. అక్కడ సంఘాలను బట్టి దేవుడు అక్కడ తీర్పు తీర్చడు. దేవుడు తీర్పు తీర్చేది వాక్యమును బట్టి. నేను ఇచ్చిన ధర్మశాస్త్రం నువ్వు గైకొన్నావా, నేను ఇచ్చిన వాక్య ప్రకారం జీవించావా లేదా అనే దేవుడు అడుగుతాడు. అంతే తప్ప మీ సంఘం ఏంటి, మీ సంఘ సిద్ధాంతం ఏంటి అని చెప్పి దానిని బట్టి దేవుడు అన్నాడు తీర్పు తీర్చాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు క్రైస్తవ్యము అనగా ఎవరో ఫలానా సంఘమునకు చెందిన వాడని అని అర్థం కాదు. క్రైస్తవ్యం అంటే ఏదో లేదో ఎవరో ఒక ఫలానా సంఘానికి చెందిన వారు అని అర్థం కాదు. దేవుని యొక్క రాజ్యంలో జన్మించిన వారు అని అర్థం. అర్థమవుతుందమ్మా? క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో మనము తిరిగి జన్మించిన వారు అని అర్థం. హల్లెలూయా. రక్తము మాత్రమే నిన్ను రక్షించును, రక్తము మాత్రమే నిన్ను స్వస్థపరచును, రక్తము మాత్రమే నిన్ను శుద్ధీకరించును. హల్లెలూయా. ప్రజలు ఇంకా రక్తమునందు విశ్వాసము కలిగి ఉన్నారని తెలుసుకునేదాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఎక్కడున్నారండి? రక్తం కింద ఉన్నాం మనం.
ఆనాడు ఇశ్రాయేలు ప్రజల రక్తం కిందనా ఉంటా, వధించబడిన గొర్రెపిల్ల రక్తం కిందనా, ఆ వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తము ఆ ద్వారబంధాల మీద రాయబడి ఉన్నాయా? ఆ నిలువు కమ్మిల మీదను అడ్డ కమ్మిల మీదను ఆ రక్తం పురక్షించబడిందా? అప్పుడు సంహారక దూత, ఆ యొక్క మరణ దూత ఆ గ్రామాలన్నింటినీ కూడా, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తిరుగుతున్నప్పుడు ఆ ఎవరి యొక్క ద్వారబంధముల మీద అయితే ఆ రక్తము పూయబడిందో మరి దానిని దాటిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నామా? హల్లెలూయా. మరి ఈ రోజు మనకి గొర్రెపిల్ల రక్తం ఉందా? హల్లెలూయా. మరి ఇప్పుడు మనమే ఇల్లా? ఇప్పుడు మన ఇంటి మీద రక్తం ఉన్నదా? ఇప్పుడు ఆ యొక్క మరణ దూత మనం దాడిపోతా నేను చూసి, నిన్ను చూసి కాదు, రక్తము చూసి, గొర్రెపిల్ల రక్తమును చూసి, రక్తము నీ మీద పరీక్షించబడ్డది. హల్లెలూయా. నువ్వు రక్తంలో కడగబడ్డావు, ఆయన నామంలో బాప్తిసం పొందావు. కాబట్టి ఇప్పుడు మరణ దూత నిన్ను చూసి ఏం చేస్తుంది? దాటిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించకుండా ఒక క్రైస్తవుడిగా ఉండలేవు. తిరిగి జన్మించకుండా, బాప్తిసం పొందకుండా, నీటిలో కడగబడకుండా నువ్వెన్నడూ ఒక క్రైస్తవుడిగా ఉండలేవు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసే క్రీస్తుని ఏ మనుషుడు చెప్పలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నీవుగా ఒక సాక్ష్యమును కలిగి ఉండవలను. ఆమేన్. ప్రతి వ్యక్తి కూడా ఒక సాక్ష్యమును కలిగి ఉండవలను. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఎలా ఉండాలంటే, ఎవరో చెప్పిన దాన్ని బట్టి క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడం కాదు. ఎవరో చెప్పిన దానిని బట్టి క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడం కాదు, కానీ క్రీస్తుని గురించి నీ అంతటా నువ్వు తెలుసుకొని, హల్లెలూయా, దేవుడు ఎవరైనటువంటి ప్రత్యక్షత, దేవుడు ఎవరైనటువంటి బయలుపాటు నీకుగా కలగాలి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు అంటాడు ఇక్కడ ప్రవక్త. నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే, క్రీస్తుని నీవు ఎందుకు నమ్ముకున్నావంటే, నాకేదో అది కలిగిందనో, నాకేదో ఇది జరిగిందనో, ఆ విషయంలో నేను దేవుడి దగ్గరకు వచ్చానో, అలాంటి సాక్ష్యం కాదు అంటున్నాడు. అసలు క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమని తెలుసుకున్నావు? క్రీస్తు ఎవరని తెలుసుకున్నావు? ఎవరని తెలుసుకుని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నావు. ఆధార్ కార్డు పోయిందంటే అది దేవుని కృపలో ప్రార్థన చేసుకుని దొరికేసింది. మన సాక్ష్యాలు అంతేనా? హల్లెలూయా. ఆ గ్యాస్కి వెళ్తున్నానంటే కార్డు రోడ్డు మీద అడిపోయిందంటే, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నానంటే ఒక సహోదరుడు అట్టుకొచ్చి ఇచ్చాడండి. ఈ మన సాక్ష్యాలు. ప్రవక్త అంటున్నాడు, అయ్యి కాదు నీకు సాక్ష్యాలు, అలాంటి సాక్ష్యాలు పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? హల్లెలూయా. ఎవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ఆమేన్, నీకు నీవుగా సాక్ష్యం ఇవ్వాలి. క్రీస్తుని గురించి నీకు నీవుగా తెలుసుకోవాలి. ఆ ప్రత్యక్షతను పొందుకోవాలి. అప్పుడు నీవు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఎవరు అనే విషయంలో లోకంలో క్రైస్తవులు అనేక మంది అనేక రీతులుగా ఉన్నారు. ఉదాహరణకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు నమ్మే క్రైస్తవులు లోకంలో బోల్డ్ మంది ఉన్నారు. అంటున్నారా? వన్ఎస్ అని ఒక గుంపు ఉంది, దేవుడు ఒక్కడే నమ్ముతారు. మళ్ళీ ఇంకొకరు ఉన్నారు, దేవుడు ఇద్దరు అంటారు. ఇంకొకరు ఉన్నారు, దేవుడు అక్కడ 3 మంది అంటారు. ఇలాగ లోకంలో అనేక మంది అనేక రీతిలుగా దేవుని గురించి తెలుసుకుంటున్నారు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీ మట్టుకు నువ్వేమనుకుంటున్నావు? నీ మట్టుకు నీకున్న ప్రత్యక్షత ఏంటి దేవుని గురించి? హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? ఆ ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద జీవించుతున్న సమయంలో ఆయన పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు వాళ్ళ శిష్యుల్ని అందరిని అడిగారు, అబ్బాయి జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే, అయ్యా నువ్వు ఒక ప్రవక్త అని అంటున్నారయ్యా అన్నారు. అయ్యా నువ్వు ఒక ఏలియా అంటున్నారయ్యా అన్నాడు. అంటున్నారా? అయ్యా నువ్వు ఇర్మియా అని అంటున్నారయ్యా. హల్లెలూయా. ప్రవక్తలలో ఒకడు అంటున్నారయ్యా. సర్లే, లోకమంతా ఏమైనా అనుకోని నా గురించి, లోకమంతా ఏమైనా అనుకోని, కానీ మీరేమనుకుంటున్నారని 12 మంది శిష్యుల్ని దేవుడు అడిగితే అందులో ఒక్కడు మాత్రమే సరిగ్గా సమాధానం చెప్పాడు. పేతురు ఏమని? నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడంట. హల్లెలూయా.
దేవునికి మహిమ కలిగిన గాక. అంటున్నారా? ఈయనకి ఏ చదువు లేదండి. ఈ పేతురు గారు అన్న ఆయనకి ఏ చదువు లేదండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ చేపలు అమ్మిన తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు అంట, అబ్బాయి రే ఏలుమంత్రం ఏదంటే ఏ చెయ్యండి, ఇప్పుడు చెయ్య, ఎడం చెయ్య, బట్టనీలా ఇయ్యేలా, ఏ వేలు ముద్ర దేంతో వెయ్యాలో కూడా తెలియనటువంటి పేతురు యేసు ప్రభు ఎవరు అని అడిగితే ఏమని చెప్పాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్తున్నాడు. ఏమే ఆయన ఏ చదువుకోలేదు. క్రీస్తుని గురించి ఎక్కడికో పాఠశాలకు వెళ్ళి ట్రైనింగ్ అవ్వలేదు. లేకపోతే పెద్ద పండితులను అడగలేదు. అయ్యా మన మధ్య గడ్డం పెట్టుకుని ఆ యొక్క ఒకే అంగి వేసుకుని ఇదిగో ఆ కర్రోడు ఇచ్చుకుని అలా తిరుగుతున్న వ్యక్తి ఎవరండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి అడగలేదు. కానీ యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత పేతురు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే అదే సమయంలో ట్రైనింగ్ అయినోడు, అదే సమయంలో గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రెవరెండ్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, అంటే మోస్ట్ రెవరెండ్లు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే డాక్టరేట్స్ ఉన్నారు. వాళ్ళేమంటున్నారు చూడండి, యోహాను సువార్త 8:48 వాక్యం. యోహాను సువార్త 8:48 చూడండి. అందుకు యూదులు నీవు సమరయుడు, దెయ్యం పట్టిన వాడు అని. సరే కదా, చూసారా? ఎవరండి? యూదులు. వీళ్ళెవరు? యూదులు అంటే వాళ్ళు బాగా చదువుకున్నవాడు, ధర్మశాస్త్రమును బాగా చదివిన వాడు, బాగా ట్రైనింగ్ అయిన వాడు. హల్లెలూయా. ఒక యాజకత్వం నిర్వర్తిస్తున్నవాడు, ఒక దేవుని యొక్క మందిరములో యాజకత్వం నిర్వర్తిస్తున్నటువంటి సేవకులు వాళ్ళు యేసు ఎవరని గుర్తించడంలో తప్పిపోయారు. యేసును గురించిన ప్రత్యక్షత వాళ్ళకి లేదు. ఏ చదువు లేనటువంటి ఒక విద్య లేని పామరుడు ఒకే ఒక వ్యక్తి పేతురు తెలిసింది ఆయన ఎవరనే విషయం. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, యేసుని గురించి నువ్వు ఏమనుకోవాలి? నువ్వు యేసుని గురించి తెలుసుకోవాలి. ప్రత్యక్షత నీకు రావాలి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి నీకు ప్రత్యక్షత కాదు, గాని నీకుగా ప్రత్యక్షత రావాలి. హల్లెలూయా. పాపులైన అనేక మంది పాపం యొక్క సంఖ్యలతో బంధించబడిన వారు ఉన్నారు. వందలాది మంది మార్పు చెంది దేవుడు ఎవరు అనే గ్రహింపులోనికి ఆయన కుమారుని యేసు రక్తం ద్వారా పరిశుద్ధాత్మక సహవాసంలోనికి తీసుకురాబడ్డారు. ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళాడు ప్రవక్త. ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ నరమాంస భక్షకుల మధ్య కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. వేలాది మంది, లక్షలాది మంది యేసు ప్రభు ఎవరు అనేటటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా వాళ్ళే తెలుసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో క్రీస్తుని చూస్తారు. ఎవరిలో? బ్రెన్హాములో వాళ్ళు ఎవరు చూసారు చెప్పండి? క్రీస్తుని చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక బ్రెన్హాము లాంటి జీవితం నువ్వు జీవిస్తే నీలో క్రీస్తుని చూస్తా. ఆయన ఒక్కళ్ళనే కాదండి, ఈ కాలపు ప్రవక్త వర్తమానం చదువుతున్న నీలో కూడా నువ్వు కూడా ఆయన వల్లే జీవించగలిగితే నీలో కూడా జనులు ఎవరిని చూస్తారు? క్రీస్తుని చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి దినములలో ఆ గొప్ప తీర్పులు ఈ భూమిపై కుమ్మరించబోతున్నాయి. మరి తెగుళ్ళు, సూక్ష్మ క్రిమి వ్యాధులు ఇప్పటికే దేశములన్నిటినీ యందు వ్యాపించి చెంది ఉన్నవి. చూడండి, తెగుళ్ళు సూక్ష్మ క్రిమి ద్వారా, సూక్ష్మ క్రిమి అంటే 1950లోనే చెప్పాడు ఈ క్రిముల గురించి. ఇలాంటి ఒక క్రిములు వచ్చి దేశాన్ని అంతటినీ కూడా వ్యాపిస్తాయని. ఒక దేశం కాదంట, ఇప్పటికే దేశములన్నిటి యందు కూడా ఈ క్రిమి ద్వారా వ్యాధులు ఏర్పడి, తెగుళ్ళు ఏర్పడి దేశములన్నిటి యందు వ్యాపడి చెందును. ఆమేన్. హల్లెలూయా. దానిని ఏ విధంగా నియంత్రించవలనో కనీసం ఏ వైద్యుడికి కూడా తెలియదు. హల్లెలూయా. దానిని ఏ విధంగా నియంత్రించవలనో ఏ వైద్యుడికి కూడా తెలియదు. అంటే ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు చూశాడు ప్రవక్త.
ఈ కాలంలో ఉన్న పరిస్థితి. అంటే ఇంచుమించు 70 సంవత్సరాల క్రితమే ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆ కాలపు ప్రవక్త చూశాడు. ఒక క్రిమి ద్వారా ఇలాంటి వైరస్ వస్తుందని, తెగులు వస్తుందని, అది ప్రపంచ దేశాలన్నిటికీ తాకుతుందని, దానిని నివారించడానికి వైద్యులు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తారు, కానీ దాన్ని ఎంత మాత్రం వాళ్ళు నిర్మూలము చేయలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే మనము దైవిక స్వస్థత ఏంది నమ్మికోవాల్సి. చూడండి, ప్రపంచానికి లేదు ఈ నిరీక్షణ. ప్రపంచానికి అంతటికి కరోనా వైరస్ ని నియంత్రించడానికి వేసుకునే వ్యాక్సిన్, కోవిడ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, వాళ్ళందరి దృష్టి దేని మీద ఉందంటే దాని మీద ఉంది. వాళ్ళందరి దృష్టి దేని మీద ఉంది? వ్యాక్సిన్ మీద ఉంది. ప్రవక్త ఏమంటాడో తెలుసా? నీ దృష్టి దైవిక స్వస్థత మీద, నీ దృష్టి దైవిక స్వస్థత మీద ఉంచాలన్న. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే వ్యాక్సిన్ వేయించుకోవద్దని అర్థం కాదు. ఆ కాలంలో తెగుళ్ళు వచ్చినప్పుడు 1950లో ప్రవక్త కూడా టీకా వేయించుకున్నాడు, ప్రవక్త కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు మనం వేయించుకునే కోవిషీల్డ్, కోవాక్సిన్ 666 ముద్ర, దానికి దీనికి సంబంధం లేదు. టీవీలో వచ్చే లేదా ఆ యొక్క వాట్సాప్ లో వచ్చే, యూట్యూబ్ లో వచ్చే ఛానల్ చూసి మీరు మాత్రం మోసపోకండి. దేవునికి స్తోత్రం. అలాగే దానికి దీనికి సంబంధం ఏమాత్రమో లేదు. ఒక రోజు రాబోతుంది, అది ఒక చిన్న చిప్ అనమాట. అది ఒక బియ్యం గింజ అంత ఉంటుంది. ఆ చిప్ మనకి వేస్తారు, అది వేయించుకోకూడదు. అది మృగపు యొక్క ముద్ర. దాని నెంబర్ ఎవరు మీకు చెప్పరు, గుర్తుంచుకోండి. ఆ చిప్ వేసేటప్పుడు దీని నెంబర్ 666 అని చెప్పరు, కానీ దాని నెంబర్ ఆల్రెడీ ఇప్పటికే పోపు యొక్క కిరీటం మీద రాయబడి ఉంది. ఆల్రెడీ ఇప్పటికే పోపు యొక్క కిరీటం మీద రాయబడి ఉంది వికారియస్. బుద్ధి గలవాడు ఆ సంఖ్యను లెక్కించును అన్నాడు. బుద్ధి గలవాడు మాత్రమే ఆ సంఖ్యను లెక్కించగలడు. ఆ బుద్ధి గలవాడే మనకి ఈ కాలపు ప్రవక్త విలియం గారి బ్రహ్మ మాత్రమే ఆ సంఖ్యను లెక్కించగలిగాడు. ఆ సంఖ్యను లెక్కించి ఇది 666 ముద్ర అన్నాడు. కాబట్టి ఆ సంఖ్యను ఎక్కడ పెడతారంటే ఇప్పుడు మనకు వేసే ఆ చిప్ లో పెడతారు. అందుకే ఆ చిప్ వచ్చినప్పుడు వేయించుకోకూడదు. అది 666 ముద్రని ఎవరో చెప్పరు, దాని సంఖ్య ఎవరో చెప్పరు, కానీ బుద్ధి గల వారు మాత్రమే దాన్ని లెక్కించారు. మరి బుద్ధి గలవాడు మన కాలపు ప్రవక్త చెప్పినప్పుడు ఆయన సంఘంలో ఉన్న మనందరం బుద్ధి గలవాడు కదా, ఆ సంఖ్య మనందరం లెక్కించలేదా? మనందరికీ ఆ సంఖ్య అర్థం అవ్వలేదా? కాబట్టి అది వచ్చినప్పుడు నువ్వు వేయించుకో. హల్లెలూయా. బలవంతం చేస్తారంట అది వేయించుకోమని. ఏమేన్ బహుశా అప్పుడు మనం ఉండకపోవచ్చేమో, ఉండకుండా ఉంటేనే మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, దైవిక స్వస్థత ఏంది? నీవు నమ్మిక ఉంచవలను. దేశములన్నీ కలిపి సూక్ష్మ క్రిములను పెంపకం ప్రొడక్ట్ ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయంట. ఆమేన్. ఏమా, ఇప్పుడు వరకు చైనా వాడు ఒక్కడే చేశాడని అనుకుంటున్నారు కదా. కొత్త ఏం చెప్తున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి ప్రతి దేశము అలాంటి క్రిములను తయారు చేయడం మొదలు పెడతాయంట. ఎందుకు? యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి బాంబులు ఉపయోగించకూడదు, యుద్ధం చేయడానికి రైఫిల్స్ ఉపయోగించకూడదు, యుద్ధం చేయడానికి అణుబాంబులు ఉపయోగించకూడదు అనేటటువంటి ఒక ఆంక్ష ఈ ఏమంటారు ఐక్యరాజ్య సమితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎలా చేస్తారు? క్రిముల ద్వారా యుద్ధం చేస్తారు. ఇదిగో ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు ఎవరనే వర్తమానంలో 4వ పేజీ 8వ పేరాలో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేశములన్నీ కలిపి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేయుచుండగా వాటిని బాంబులతో పేల్చివేయుటకు ఆ ప్రేరుడు ఎలా ఉంటుందంటే గంటల్లో కొన్ని లక్షల మంది చనిపోదురు. గంటల్లోనే కొన్ని లక్షల మంది చనిపోదురు. మరణ దూత బయలు వెళ్ళుచున్నప్పుడు నీవేం చెప్పావు? దేవుడు ఏం చెప్పాడు మనకి? వారి నుదుటిపై తండ్రి యొక్క ముద్ర కలిగిన వారు ఎవరిని తాకవద్దు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావో నీ నుదుటిపై ఏమి నామం ఉంది? ప్రభు అయిన
యేసుక్రీస్తు నామం. అది నీకు కనబడకపోవచ్చు, ఆ మరణ దూత కనబడుతుందంట. ఆ తండ్రి యొక్క నామం, ఆ ప్రభు యేసుక్రీస్తు నామం నీ నుదుటి మీద కనబడినప్పుడు దేవుడు ఆ మరణ దూతకు ఆజ్ఞాపించాడంట. ఆ పిల్లలు నా పిల్లలు, ఆ పిల్లలు నా రక్తంలో కనబడ్డారు, ఆ పిల్లలు నా నామం ధరించుకున్నారు. మరణ దూత నువ్వు వారిని దాటిపో అని దానికి దేవుడే ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దానిని బట్టి మేము చాలా కృతజ్ఞతలము. సురక్షితముగా భద్రము చేయబడి రక్తము కింద ఉన్నందులకు మేమెంతగానో సంతోషించుతున్నాం. మనము రక్తము కింద ఆయన శరీరము తీసుకొచ్చున్నాం. హల్లెలూయా. మనల్ని ఓడిపోనివని ఆయన యందు ఒకవేళ మనము నమ్మకము కలిగి ఉంచగలిగితే మనం విజయము సాధించబద్దులమై ఉన్నాం. ఆయన రక్తం ఎప్పుడు ఓడిపోలేదు, ఆయన రక్తం ఎన్నడూ ఓడిపోలేదు. కాబట్టి ఆయన రక్తం కిందకు మనం వస్తే ఆయన మనల్ని ఎన్నడూ ఓడిపోనివాడు. హల్లెలూయా. ఆ సన్నిధిని వారు గుర్తించలేదు. ఈ గొప్ప సంగతి పాత నిబంధన యొక్క యెహోవా, క్రొత్త నిబంధన యొక్క యేసు అని ప్రత్యక్షతను పొందుకోవాలి. అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం, లూకా సువార్త 7వ అధ్యాయంలో చదువుకున్నాం. అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. ఆ వ్యక్తి గురించి ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఈ శతాధిపతి యొక్క వైఖరిని నేను ఇష్టపడుచున్నాను. ఇప్పుడే దాన్ని మనం చదివి ఉన్నాము. అతడు తాను అయోగ్యముగా ఎంచుకున్న వ్యక్తి. ఆమేన్. అతడు తాను అయోగ్యముగా ఎంచుకున్నాడంట. కానీ అతడు అయోగ్యుడా? అమ్మా చెప్పండి, అతడు అయోగ్యుడా? యేసును తన ఇంటికి తీసుకెళ్ళడానికి అతడు అయోగ్యుడా? యోగ్యుడే. ఎందుకు అతడు యోగ్యుడు? చెప్పండి, ఎందుకు అతడు యోగ్యుడు? అతడు క్రైస్తవుల కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడు. అతడు కట్టించిన మందిరములోనే జనులు కూడుకొలుచు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి అతనికి అవసరం వచ్చినప్పుడు యేసు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. అవసరమైతే యేసునే తన ఇంటికి పిలిపించుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి అధికారము కలిగి ఉన్నాడు, అలాంటి అర్హత కలిగి ఉన్నాడు. అయితే అతను ఏమంటున్నాడో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అతడు తనను తాను అయోగ్యుడిగా ఎంచుకున్న వ్యక్తి. ఎంతకాలం అయితే నీవు అడుగుచున్న ఆశీర్వాదమునకు నీవు యోగ్యుడు కాదు అని నీవు అనుభూతి చెందదవో ఖచ్చితముగా దానిని నీవు పొందుకొనుటకు అర్హుడు. మళ్ళా చెప్పనా? ఎంతకాలం అయితే నీవు నేను దీనిని పొందుకొనుటకు అర్హుడిని అనుకుంటావో అంతకాలం నువ్వు దాన్ని పొందుకోలేవు. అప్పుడు నువ్వు పొందుకోలేవు. ఉదాహరణ చెప్పనా? అయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, అప్పుడు ఇలాగా ఉన్నాను, ఇప్పుడు ఇలాగా ఉన్నాను. అసలు పాస్టర్ గారు కారు మీద కొరకు అంటున్నారు, కారు తర్వాత కొరకు అంటున్నారు. నేను కారు కొనుక్కోవడానికి యోగ్యుడు కాదా? నేను ఒక కారు కొనుక్కోవడానికి యోగ్యుడు కాదా అని నువ్వు అనుకున్నంత కాలము నువ్వు యోగ్యుడు కాదు. కానీ ఇక్కడ ప్రవక్త చెప్తాను తెలుసా? అయ్యా, నేను యోగ్యుడను కాదు. ఒక కారు కొనుక్కోవడానికి నేను యోగ్యుడు కాదు, ఒక ఇల్లు కొనుక్కోవడానికి యోగ్యుడు కాదు, ఒక స్థలం కొనుక్కోవడానికి యోగ్యుడు కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడంట దేవుడు నీకు యోగ్యత ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి నేను అర్హుడిని అని నువ్వు అనుకున్నంత కాలం నీ అర్హుడు కాదంట. అయ్యా, నేను దానికి అర్హుడను కాను అనుకుంటే నీకు అర్హత ఇస్తాడంట. ఆ శతాధిపతి యొక్క జీవితంలో అదే జరిగింది. అయ్యా, నీవు మా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను అని అనుకున్నాడంట. కానీ యేసే అన్నాడంట, నువ్వు పాత్రుడివే, అందుకే నేను నీ ఇంటికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మరి మాటలు ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. మనమే దేవునికి రుణస్తులం.
దేవుడు మనకెన్నడూ రుణస్థుడు కాదు. మరి దేవుడు నీకు రుణస్థుడు కానప్పుడు ఎందుకు అయ్యి అని అడుగుతున్నాం మనం? చెప్పండి. ఇక్కడ ప్రవక్త చెప్తున్న కార్యాలయం మీకు చెప్తున్నాను నేను. మనమే దేవుడికి రుణస్థులము, దేవుడు మనకి రుణస్థుడు కాదు. హల్లెలూయా. మరి ఆయన మనకు రుణస్థుడు కానప్పుడు, ప్రభువా నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, మా పిల్ల పెళ్ళికి 2 లక్షలు తక్కువ వచ్చినాయి, స్తోత్రం, నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి అని అడుగుతున్నావా లేదా? దేవుడికి ఏమన్నా రుణస్థుడా? మరి ఎందుకు అడుగుతున్నా? ప్రవక్త అన్నాడు, నువ్వే దేవుడికి రుణస్థుడు, నువ్వే దేవుడికి రుణస్థుడు. అయితే ఎలా మనం రుణస్థుడు, ఎలాగ దేవుడు మనకు రుణస్థుడు అవుతాడు? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎలా మనకి దేవుడు రుణస్థుడు అవుతాడు చెప్తారా? చెప్పండి. ఎవరన్నా చెప్పలేరా? పేదలను కనికరించేవాడు యెహోవాకు, పేదలను కనికరించేవాడు యెహోవాకు అంటే యెహోవా మనకి ఇప్పుడు అప్పున్నాడా? అంటే ఎప్పుడు? నువ్వు పేదలను కనికరించినప్పుడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టినప్పుడు, వస్త్రము లేని వాడికి వస్త్రములు ఇచ్చినప్పుడు, దేవుడి చెప్పిన ఉపవాసం నువ్వు చేసినప్పుడు, దేవుడి చెప్పినట్లుగా నువ్వు జీవించినప్పుడు, అప్పుడు నీకు దేవుడు రుణస్థుడు అవుతాడు. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు నీకు రుణస్థుడు అవుతాడు. అప్పుడు నువ్వు ఆయన అడగొచ్చు, ఎందుకంటే రుణస్థుడు కదా. పేదలను కనికరించేవాడు యెహోవాకే అప్పిచ్చేవాడు. కాబట్టి మన ధనం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన మనకు రుణస్థుడు. ఇప్పుడు మనం ఆయన అడగొచ్చు, ఇస్తాడు కూడా. కానీ మనం అది చెయ్యాలి కదా, మనం పేదలకు కనికరించాలి కదా, మనం పేదలకు ఉపకారం చేయాలి కదా, మనం పేదలకు ఆహారం పెట్టాలి కదా, పేదలకు వస్త్రాలు ఇవ్వాలి కదా. అవన్నీ మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకు రుణస్థుడు. అప్పుడు మనం ఏది అడిగినా అది ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఈ రోమీయుడు ఇటలీ వాడు. అతడు ఏమైనప్పటికీ అతడు చెప్పాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, నిన్ను ముఖాముఖిగా ఎదుర్కొనుటకు కూడా నేను యోగ్యుడను కానని తలంచుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీవు ఒక అధికారం కలిగి ఉన్నావు, నీవు ఒక అధికారం కలిగి ఉన్న మనుషుడు అని నేను ఎరుగుదును. అనగా నేను కూడా ఒక అధికారం కింద ఉన్నవాడు. అక్కడ శతాధిపతి చెప్తున్నాడు, ఆ అధికారి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నీవు ఒక అధికారం కలిగి ఉన్నావని నేను ఆ మనిషిని నేను ఎరుగుదును. అనగా నేను కూడా ఒక అధికారం కింద ఉన్నవాడు. నా సేవకునిపై నీ చేతులు ఉంచుటకు నీవు నా ఇంటికి వచ్చుటకు పాత్రుడను కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు నా ఇంటికి రావాల్సిన అవసరము లేదు. ఇక్కడ వరకు వచ్చావు, ఏ ప్రార్థన నువ్వు చేయనవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మాట మాత్రం ఏం చేయమంటున్నాడు? మాట మాత్రము సెలవు చాలు అంటున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త, నీవు దీన్ని పట్టుకున్నావా సహోదరుడా? ఆమేన్. నేను కూడా ఒక అధికారం క్రింద ఉన్న వ్యక్తిని. ఒకవేళ నేను ఈ వ్యక్తిని వెళ్ళి దీన్ని చేయము అని చెప్తే దాన్ని చేయకుండా ఉంటాడా? ఒకవేళ ఈ వ్యక్తి నీవు ఇక్కడికి రమ్ము అని చెప్పిన అతను వచ్చును, నేను అధికారం కలిగిన వాడును. ఎవరైతే నా అధికారం కింద ఉన్నారో వారు నాకు లోపడవలసి ఉన్నారు. ఆయన దేవుని కుమారుడని అతడు ఎరిగి ఉన్నాడు. ప్రతి వ్యాధిని, ప్రతి దెయ్యమును ఆయన క్రింద ఉన్నది. ఆయన చేయవలసిందంతా కేవలము మాట మాత్రమే పలకవలను. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రభువా నా దాసుడి గురించి ప్రార్థన చెయ్యని కూడా అనలా. ప్రభువా నా దాసుడు ఇంటిగాడ బలహీనుడిగా ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, కొంత నువ్వు ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చెయ్యి నా దాసుడి గురించి అని అడగలా. కానీ ఏమంటున్నాడు? మాట మాత్రము సెలవి. ఒక మాట మాత్రం చెప్పు. వెంటనే ఆ మాట ప్రభుకి ఆనందం అయిపోయింది. అందుకే వెంటనే ఎంత తిరిగి అన్నాడంట, ఒరే నాళ్ళనా కూడా తిరుగుతున్నారా మీరు?
ఇన్నాళ్ళు నాకు కూడా తిరుగుతున్నారా, నేను పెట్టిన రొట్టెలు తింటున్నారు, చేపలు తింటున్నారు. వాళ్ళకున్న విశ్వాసం కూడా ఒక్కోసారి మనం కూడా అంటాం కదా, ఒరే ఆ ఇంటి ముందు నాకు కుక్కున్న విశ్వాసం కూడా నా ఇంట్లో ఉన్న వాళ్ళు లేదు అంటాం. నేను పెట్టింది తింటున్నారు, నేను ఇచ్చింది తింటున్నారు, నీకు అన్నీ అంటారు కదా. నేను కొన్నా మనసు మీద పడుకుంటున్నా, నేను కొన్న కంచంలో తింటున్నా, నేను పెట్టిన మొత్తం తింటూ అదిగో ఆ కుక్కున్న విశ్వాసం కూడా లేదు అంటారనరా. అలాగే యేసుప్రభువు ఏమంటారంటే, అబ్బాయి ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం, ఇశ్రాయేలుకి ఎంత విశ్వాసం ఎక్కడిది? అబ్బాయి అలా కుదరదు, యేసుబాబు నువ్వు రావాల్సిందే, మా ఇంటికి చెయ్యి ఇవ్వాల్సిందే, నూనె గుడ్డు కట్టుకోవాల్సిందే, సేవనం చేసుకోవాల్సిందే, నెత్తి మీద వేసి ప్రార్థన చేయాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కనుక ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, కానీ మాట మాత్రము సెలవిమ్మంటున్నాడు. ఎంత గొప్ప దీవెన చూడండి పిల్లారా. ఆయన దేవుని కుమారుడని అతడు ఎరిగి ఉన్నాడు. ప్రతి వ్యాధిని, ప్రతి దెయ్యము ఆయన క్రింద ఉన్నవని అతడు ఎరిగి ఉన్నాడు. ఆయన చేయవలసినంత ఏంటంటే ఒక మాట పలకవాలి. ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, కేవలము మాట మాత్రం పలకవాలి. అది జరుగును. ఎందుకనగా ప్రతి దెయ్యమైనకు లోబడును. ఈ రాత్రి నీవు నమ్మెదవా అంటున్నాడు ప్రవక్త అంటాడు. అంటే అది బహుశా రాత్రి పూట అయ్యింది. అందుకేమంటాడు, ఈ రాత్రి నీవు దాన్ని నమ్మెదవా అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే, యెహోషువ సూర్యుడిని ఆపెను. అది నిజమేనా? దేవునికి సమస్తము సాధ్యమేనా? హల్లెలూయా. ఏది కూడా ఆయనకి అసాధ్యము కాదని బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో 26-27 వాక్యాలు చూడొచ్చు మనం. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వశక్తుడు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని కంటత వాక్యంగా చెప్పాలి మీరు. అంతేగాని మాట్లాడితే చెప్తే వాళ్ళు తల కిందకి వెళ్ళిపోయి బైబిల్లో మొప్పెట్టేసి అర్థం కాకపోతే అటు ఇటు తిరిగేసి అసలు ఇర్మియా గ్రంథం కొత్త నిబంధనలు తిరిగి కొంతమంది అటు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? అందుకే తల పైకి వెళ్తాడు. మీరు ఏం చేయాలంట? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, నేను యెహోవాను. ఆమేన్. ఐ యామ్ జెహోవా, దేర్ ఈస్ నో ఇంపాసిబుల్ టు మీ అనడా. నన్ను యెహోవాను, సర్వశక్తులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంది. ఏది లేదు ఆయనకి. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ యెహోషువ ఏం చేస్తాడు? సూర్యుడిని ఆపేశాడా? చంద్రుడిని ఆపేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆపింది యెహోషువ? చెప్పండి, ఆపింది యెహోషువ కాదు, యెహోషువలో ఉన్న దేవుడు. చంద్రుడిని ఆపింది యెహోషువ. వర్షాన్ని ఆపింది ఏలియానా? చెప్పండి, వర్షాన్ని ఆపింది ఏలియానా? మంచు తుఫాను ఆపింది బ్రహ్మాం గారా? ఉడతలను సృష్టించింది బ్రహ్మాం గారా? కాదు. ఉడతలను సృష్టించింది బ్రహ్మాంలో ఉన్న దేవుడు. మంచు తుఫాను ఆపింది బ్రహ్మాంలో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారు పిల్లరా. కనుక ఇక్కడ మనం ఈ వాక్యాలను బాగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఇదిగో ఇక్కడ ప్రవక్త అన్నాడు, సర్పములపై నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అన్ని రకముల వ్యాధులపై నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నిన్న రమేష్ గారి ఇంటికాడికి అంత సర్పం వచ్చింది. త్రాష్పం చాలా పెద్దది. అది జరుగుంటేమో అన్నారు వాళ్ళు. వదిలేండి, అదే పోద్దానను. అబ్బాయి కాదు బాబా, పిల్లలు ఉన్నారు, భయం వేస్తుంది అన్నారు. సర్లే తీసుకెళ్ళండి, అయితేనే అక్కడ యానదులో ఉంటారు, తీసుకెళ్ళండి అన్నాను. ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు పాపం అది పాము, త్రాసుపాము పైకి వేసిపోయి పొసలు కొట్టేస్తున్న భయం వేసేసి ఏం చేశారు? చంపేశారు పాపం. దేవుని స్తోత్రం. నేనైతే చంపను, ఖచ్చితంగా చెప్తున్నాను. నేనైతే అది ఎంత పెద్ద త్రాసుపాము అయినా నేనైతే చంపను, ఖచ్చితంగా పట్టుకుంటాను. దేవుని స్తోత్రం. అలాగని చెప్పి మీలగడ త్రాసుపాము వస్తున్నాను గ్యాకెట్. హల్లెలూయా. నా ఇంటికి వస్తే ఖచ్చితంగా చూడండి, ఇక్కడే సాక్ష్యం ఉంది. సోని సాక్షి నీదేనా? చెప్పేలా మీ ఇంటికాడ బాంబు వచ్చిందా? కట్ట బాంబు వచ్చింది మీ ఇంటికి? మనసు మీద పడిపోయిందా? పట్టలేదా? మీ ఇంటికాడ బాగుంది అంతేనా? మీ ఇంటికాడ చంపేస్తారులే. చంపేస్తారా? అవునే కదా. ఆ మనసు మీద పడిపోయింది, కట్టల బాంబు వచ్చి పడుకుంది ఆ సతీష్ పక్కనే.
దేవుని స్తోత్రం. సతీష్ పక్కన పడుకుంది అది. అమ్మ పాము అన్నాడు. కట్లు పాము. వాళ్ళ అమ్మేమో గబ్బ వచ్చి ఆ తొప్పడే అలా దాని మీద వేసేసింది. బయటకు వచ్చి పాము అని కేకారు. ఎవరు వెళ్తారు పాములు అంటే? ఎవరు వెళ్తారు? నేనే ఉన్నాను అక్కడ బయటకు వెళ్ళాను. గబ్బ వెళ్తే ఏదమ్మా పాము అంటే దుప్పడు ముసుగేసి దుప్పడు ముసుగేసి పెట్టేసిందండి. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. ఇంకా ఏం తాసుమే అనుకుంటున్నాను నేను. తాసుమం అయితే గొప్పలు వేసిపోతుంది పైకి అని మెల్లగా అలా తీస్తే అది పడుకుని ఉంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు మెల్లగా వెళ్ళి చిన్న కర్రట్టుకు వచ్చి దాని తలకాయ మీద నొక్కి పట్టి తలకాయ పట్టుకొని మెల్లగా తీసుకెళ్ళి అది అప్పుడుగా ఆ చేలో అవన్నీ మొడకమ్మలు ఉన్నాయి. ఆ చేల్లోకి అలాగే ఇస్త్రీ వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మా రోడ్డు మీద కూడా పాములు వస్తూ ఉంటాయి. రోడ్డు మీద పాము వచ్చింది ఒకసారి. ఎంత పాము వచ్చింది దాన్ని కూడా అలాగే మీరు నమ్మరు, పెన్నతో నొక్కి. నిజమే, ఎలా పడుతుంది పెన్నతోటి. ఏమి లేదు చేతులను, అదే పరిగెత్తి వెళ్ళిపోతుంది. గబగబ వెళ్ళి తలకాయ ఇలా పెన్నతో గట్టిగా నొక్కి పట్టి తలకాయ పట్టుకుని తీసుకెళ్ళి అలాగే ఇంటికి వచ్చాను. అక్కడ ఆ యొక్క చేతిలో దేవుడు నీకు సర్పం మీద అధికారం ఇచ్చాడు. అంటే చిన్న సర్పాల పెద్ద సర్పాలని చెప్పగలరు. అది ఏదైనా సరే సర్పం. దేవుడికి స్తోత్రం. అంటే మళ్ళీ పెద్ద సర్పంతో భయపడతారేమో. పెద్దదైనా సరే నేను చేయలేదు. ఆమేన్. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు సర్పం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చూడండి. సర్పములపై నేను మీకు అధికారం ఇచ్చున్నాను. అన్ని రకముల వ్యాధులపై నేను మీకు అధికారం ఇచ్చున్నాను. ఏదియో నిన్ను హానిపరచదు. నీ విశ్వాసమును ఆచరణలో పెట్టుము. విశ్వాసం ఉండాలి. మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. నిజంగా పిల్లరా, సృష్టిలో రవ్వంతా కూడా చేయకు మునిపి ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆది అందు ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప విశాలమును ఆయనే సృష్టించాడు. ఆ గొప్ప నిత్యత్వమును ఆయనే సృష్టించాడు. అక్కడే యెహోవా దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన మొదటిగా యెహోవా అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివాసము చేసెను. దేవునికి స్తోత్రం. ఆయన పలికాడు, వెలుగు కలుగును గాక. అక్కడ ఏమీ లేదు. ఆయన వెలుగు కలుగును గాక అని పలికక ముందు అక్కడ ఏమీ లేదు. కానీ శూన్యములో నుండి సమస్తము సృష్టించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారు పిల్లరా. కానీ నిజంగా అంటే నాకు ఇప్పటి నుంచే కాదు, ఈ సర్పాల గురించి చెప్పాలంటే ఇప్పటి నుంచే, అంటే ప్రభులోకి వచ్చాకని కాదు, కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక దైవ భీతి అనేది ఉండి దేన్ని చంపకూడదు, దేన్ని హాని చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పాతిల్లు ఉంది అక్కడ, పాతిల్లు అది తాటిగిల్లు. అక్కడ మా పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఇల్లు ఉంది అక్కడ, అది తాటిగిల్లే. 2 పాములు ఇంటి మీద దెబ్బలాడకుండా దెబ్బలు వచ్చిందట. 2 పాములు. అందులో ఒక పాము త్రాసుపాము ఇంతలా ఉంది, పెద్దది. అది అటు పరిగెడతా మానేసి ఇటు పరిగెట్టి ఇంట్లోకి వచ్చి మంచం కింద పడుతుంది. మంచం కింద పడుకుంది, ఎక్కలేదు. ఇంకేం చేస్తారు పాపం వాళ్ళు. ఆ ఇంటికల్లా కూడా ఏమంటారు, వెళ్ళిపోతారండి అయ్యింది వెళ్ళిపోండి అంటారు. కొడతలేదు, చంపట్లేదు. తులసమ్మ తెలుసు కదా, అక్కడ పోయే తులసమ్మ వెళ్ళిపోతులే బాబా, అది వెళ్ళిపోతులే అంటుంది. అది అనపూరుగా శనపూరుగా వెళ్ళిపోతులు అంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు. అప్పుడు ఆ దీపాల పుట్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు నేనేం చేశానండి, మా ఇంట్లోంచి ఒక బల్బు లాగి అది వెళ్ళిపోయేదాకా కనీసం వాళ్ళు చూస్తూ ఉండమ్మా, వాడు కొట్టొద్దు అంటున్నారు, సంపొద్దు అంటున్నారు కాబట్టి అలా లైట్ ఎక్కువ ఉంచారు. ఇంచుమించు 2:30 ఎగింది. అది రాత్రి 7 గంటలకు వచ్చింది, పడుకుని శాంతం విశ్రాంతి తీసుకుని వెళ్ళింది. 2:30కి వెళ్ళింది మెల్లగా. వాళ్ళు అన్నట్టుగానే పాపం ఆ మంచం కానీ ఇలా గుమ్మలోంచి ఆ తాటి చెట్టు కానీ చాలా వెళ్ళిపోయింది. ఇంతలా ఉందమ్మా అవకాశం. దేవుడికి స్తోత్రం కదా. కనుక దేవుడు ఇక్కడ నీకు అధికారం ఇచ్చాడంటున్నాడు. చూడండి, ఏ దేవుడు నిన్ను హాని చేయదంటున్నాడు. సృష్టిలో రవ్వంతా కూడా చేయకపోనిపే ఆయన ఉన్న దేవుడు. ఆయన హల్లెలూయా. ఆయన వెలుగు కలుగునుగా కానీ పలికినప్పుడు
అక్కడ అక్కడ సృష్టిలో ఏది కూడా లేదు అక్కడ, కానీ ఆయన పలికితే కలిగింది అక్కడ. అవునా? హల్లెలూయా అని అన్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆయన అన్ని నక్షత్రములను ఆకాశంలో పెట్టాను. నక్షత్రాలన్నింటిని ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో పెట్టాడు. చూడండి ఇక్కడ రాశి చక్రం గురించి మీరు విన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా రాశి చక్రం గురించి మీరు విన్నారా? రాశులు ఉన్నాయి కదమ్మా, 12 రాశులు ఉన్నాయా? అది దేంతో ప్రారంభమవుతుంది? రాశి ఫలాలు ఉన్నాయి కదమ్మా, దేంతో ప్రారంభమవుతుంది? సింహం అప్పుడు కన్యా రాశితో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది? కన్యా రాశితో ప్రారంభమవుతుంది. కన్యా రాశితో ప్రారంభమయ్యి సింహ రాశితో ముగించబడుతుంది. ఈ మధ్యలో మిథునం, కర్కటం, తులరాశి, మీన రాశి ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే నాకు అన్ని చదివించినోడే కదా నేను. దేవునికి స్తోత్రం. వృశ్చికం, కర్కాటకం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్తారు చూసుకోండి. ఆఖరిది ఏంటంటే సింహరాశి, మొదటిది ఏంటి? కన్యరాశి. అందుకే ఇక్కడ ప్రాప్తం ఏంటంటే క్రీస్తు మొదటి రాకడలో కన్యక గర్భవతి అయి కన్యక గర్భాన్ని వధువించాడని. అంటే సృష్టి ప్రారంభంలోనే దేవుడు చూడండి, ఆయన మొదటి రాకడలో కన్యక ద్వారా వచ్చాడు. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండవ రాకడలో కన్యకను వివాహం చేసుకోబోతున్నాడు. రెండవ రాకడలో కన్యకను వివాహం చేసుకోబోతున్నాడు. అదే మూడవ రాకడలో యోధా స్తుతి గోత్రపు సింహంగా రాబోతున్నాడు. అది ముగింపు. అదేంటది? ముగింపు. యోధా గోత్రపు సింహం ముగింపు, కన్య ప్రారంభం. అందుకే మన దేవుడికి ఆది అంతమని పేరు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆకాశంలో ఈ రాశి చక్రమును పెట్టాడు. మరి రాశి చక్రం అనేది కన్యకతో ప్రారంభమైంది, సింహమైన సింహరాశితో ముగింపబడిను. క్రీస్తు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ కన్యక నుండి వచ్చెను. యోధా గోత్రపు సింహముగా మళ్ళీ తిరిగి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన సృష్టించుటను ప్రారంభించెను. ఆయన సముద్రంలోని జలరాశులను వృక్ష జాతిని చేశాను, కొండలపైన పశువులను ఉంచాను. అదంతా మంచిగా ఉందని చూశాడండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ చేసిన తర్వాత అవన్నీ మంచిగా ఉన్నాయన్న తర్వాత సృష్టిని చేశాడు, విత్తనాలు ఇచ్చే చెట్టును చేశాడు, పక్షులు చేశాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి మనం క్రైస్తవులుగా బైబిల్ని నమ్ముచున్నటువంటి, బైబిల్ని చదువుతున్నటువంటి వారంగా మనకు లోకంలో ఉన్నటువంటి వేసినటువంటి ప్రశ్నలకు జవాబులన్నీ బైబిల్లో ఉంటాయి. చూడండి, ఎవరైనా ఏమంటారు చెప్పండి? చెట్టు ముందా విత్తనం ముందా అని అడుగుతారు. లోకంలో వేసే ప్రశ్నలు ఏంటంటే చెట్టు ముందా విత్తనం ముందా అని అడుగుతారు. అప్పుడు నువ్వేమనాలి? చెట్టు ముందని చెప్తావు. ఎందుకంటే నీకు బైబిల్ తెలుసు కాబట్టి చెట్టు ముందని చెప్తావు. అప్పుడు వాడు నీతో వాదం వేసుకుంటాడు, అసలు విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటాడు. అవునా కదా? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? విత్తనములను చిన్న చెట్లను మా డాడీ మొలిపించారు. ఆమేన్. విత్తనములను ఇచ్చిన చెట్లను మా డాడీ మొలిపించారు. దేవునికి స్తోత్రం. అది కోడిగుడ్డ, గుడ్డు ముందా కోడి ముందా అని అడుగుతారు. అప్పుడు నువ్వేమనాలి? కోడే ముందాను. అది గుడ్డు లేకుండా కోడి ఆడి చేస్తుంది ఎవరు అంటాడు. అవునా కదా? అదే గుడ్డు లేకుండా కోడి ఆడి చేస్తుంది ఎవరు అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, గుడ్లు పెట్టే కోడిని మా డాడీ సృజించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అదంతా బైబిల్ సత్యమై ఉన్నది. ఇవన్నీ ఎవరి కొరకు చేశాడంటే ఆయన కుమారుడైన మన కొరకు. అందుకే అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. ఆయన స్వరూపంలోనే చేయబడిన ఒక ఆత్మ స్వరూపం వల్ల అతడు ఉండవలసి ఉండెను. పరిశుద్ధాత్మ ఈ రోజు సంఘమును నడిపించినట్లుగా పశు జాతిని మిగిలిన వాటన్నిటిని ఇక్కడ భూమిపై నడిపించడానికి మానవుని ఆయన ఇక్కడ పెట్టెను. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ సంఘమును దేవుడు పరిపాలించినట్లుగా, సంఘమును దేవుడు నియంత్రించినట్లుగా, పరిపాలించినట్లుగా, అలాగే సర్వ సృష్టినంతటిని కూడా పరిపాలించడానికి దేవుడు మానవుని సృజించాడు. మానవుని తయారు చేసి సృజించి దేవుడు ఈ సృష్టి అంతటి మీద ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను పాట కూడా రాశాను అనుకోండి, ఇప్పుడు పాడతామని బాగుంది అనుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మట్టిని తీసావు, మనిషిగా చేసావు, జీవం పోసావు, జీవించమన్నావు, సృష్టిని చేసావు, అధికారం ఇచ్చావు, ఇంకొన్ని లేపావు, పాలించమన్నావు. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును ఆత్మతోను సత్యముతోను, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును ఆత్మతోను సత్యముతోను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ సంఘమును ఎలాగైతే దేవుడు పరిపాలిస్తా ఉన్నాడో, అధికారం కలిగి ఉన్నాడో, అలాగే దేవుడు మానవుని చేసి సృష్టి అంతటి మీద దేవుడు మనిషికి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. కాబట్టి సృష్టి మీద మనకి అధికారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆమేన్. కనుక ఆయన తన ఆత్మను అతడిలో ఉంచెను. అతడు అనగా జీవించున్న ప్రాణిగా మారాడు. దేవుడే మనలను చేసెను. హల్లెలూయా. మానవుడు కలిగి ఉన్న జ్ఞానేంద్రియాలు జంతువులకు లేవు. మానవుడు కలిగి ఉన్న జ్ఞానేంద్రియాలు గాని, మానవుడు కలిగి ఉన్న ఆత్మ గాని ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులకి లేవు. అందుకే ఎవడైనా గనక చెయ్యరాని పని చేసినప్పుడు ఏమంటారు? ఎరా దున్నపోతులో ప్రవర్తిస్తున్నాం అనరా? అనరా? ఎరా జంతువులో ప్రవర్తిస్తున్నాం, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, తెలివి లేదా అని తిట్టరా? తిడతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఒక జంతువుకి ఏమి లేదు చెప్పండి? జ్ఞానేంద్రియాలు లేవు, ఆత్మ లేదు. కాబట్టి పశువులాగా ప్రవర్తిస్తుంది. పశువే కాబట్టి. అందుకే మనిషి పశువులాగా ప్రవర్తించకూడదు. ఎందుకు ప్రవర్తించకూడదు అంటే, దేవుడు మనిషికి తన ఆత్మనిచ్చాడు. 5 జ్ఞానేంద్రియాలు దేవుడు నీలో పెట్టాడు. మంచేదో చెడేదో వివేచించగలిగే జ్ఞానేంద్రియాలు దేవుడు నీలో పెట్టాడు. కనుక మనిషి పశువులాగా ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అతడు తన తండ్రి యొక్క దీవెనకరమైన సహవాసము కలిగి ఉండెను. మానవుడు పాపం చేశాను. అతడు ఆ ప్రాణమును అనగా జీవాత్మను పాడు చేశాడు. చీకటి అంధకారము దానిలోనికి వచ్చాను. పెదప దేవుడు క్రిందకి వచ్చి మానవుల్లో నివసించాను. ఆమేన్. మానవుని విమోచించుటకు ఆ పరిశుద్ధాత్మ మానవుల్లోనికి వచ్చి అతనిలో నుండి ఆ చీకటిని పాపమును పారద్రోలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం అనేది మానవులోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు పరమాత్ముడు గాను పరిశుద్ధాత్ముడు గాను మానవుల్లోకి ప్రవేశించి మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని వింటున్నారా, శాపాన్ని తొలగించాడు. అందుకే క్రీస్తు రక్తము ద్వారా మనము దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను పిలువబడుచున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే, ఒకప్పుడు అందరికన్నా పైగా ఉన్న దేవుడు, ఆ తర్వాత అందరితోనూ అందరి మధ్యలో నివసించిన దేవుడు, ఇప్పుడు ఆయన మనలో నివసిస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకే చాలా మంది కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చెప్పులు వేసుకుని చాలా మంది చెప్పులు వేసుకుని చాలా మంది మందిరంలోకి వచ్చేస్తున్నారని, బూట్లు వేసుకుని ప్రసంగాలు చేస్తూ ఉన్నారని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే మెసేజ్ పాస్టర్ల గురించి మరి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఎంత బాగా బోధిస్తూ ఉంటారు వీళ్ళు, ఈ అంచకాల వర్తమాన సేవకులు కానీ మరి ఎవరైనా కానీ చాలా చక్కగా వర్తమానం బాగా బోధిస్తారు, కానీ బూట్లు వేసుకుని బోధిస్తున్నారు అని. ఏమేసుకుని? బూట్లు వేసుకుని బోధిస్తారు, చెప్పులు వేసుకుని బోధిస్తారు, చెప్పులు వేసుకుని ప్రార్థన చేస్తారు. మీరు అమెరికాలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడైనా చూడండి, వాళ్ళకి చెప్పులు తీరు, వాళ్ళ పాదాలకు బూట్లు ఉంటూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ కాలపు ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు పైగా ఉన్న దేవుడు
అందరి మధ్య నివసించిన దేవుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే నీలోకి వచ్చేసాడంట. అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు. సో దేవుడు ఇక్కడ లేడు. ఇక్కడ ఉంటే ఒకవేళ నువ్వు బూట్లు వేసుకొచ్చినప్పుడు నువ్వు తొక్కుతున్నట్టు లెక్క, నువ్వు చెప్పులు వేసుకొచ్చినప్పుడు నువ్వు తొక్కుతున్నట్టు లెక్క. కానీ దేవుడు ఇప్పుడు నీ కాళ్ళ కింద లేడు, దేవుడు ఇప్పుడు నీ నెత్తి మీద లేడు, దేవుడు ఇప్పుడు నీ హృదయంలో ఉన్నాడు, దేవుడు ఇప్పుడు నీ మనసులో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ ఒకటి గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అది నమ్ముచున్న మనము పాత నిబంధనలో మోసే పాదాల చెప్పులు తీసేమన్న దేవుడు ఇవాళ యేసుని చెప్తాడా? చెప్పండి. ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు ఈ స్థలానికి వచ్చినప్పుడు నీ చెప్పులు విప్పి రావాలి అన్నాడు. అడలేదు అంటే ఆ స్థలంలో ఆ మండుచున్న పొదలో దేవుడు ఉన్నాడు. మీకు అర్థమవుతుందని చెప్పండి. మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు దేవుడు మోషేని ఆ చెప్పులు విప్పి ఇక్కడికి రాన్నాడంటే ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ స్థలం అంతా ఏమయ్యున్నది? ఇప్పుడు పరిశుద్ధ స్థలం అయ్యున్నది. అందుకే మోషేనేమన్నాడు? చెప్పులు విప్పి రామన్నాడు. ఇప్పుడు నీ పరిశుద్ధ స్థలం ఏమయ్యిందో నీ హృదయం అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. ఏమైనప్పటికీ అది నీ యొక్క మనసుకి ఎలా నచ్చితే అలాగా. లేదు ఇది దేవుని మందిరం, నేను చెప్పులు వేసుకురాకూడదు అంటే చెప్పుల కింద విడిచిపెట్టాను. లేదు నా హృదయాన్ని దేవుడికి ఇచ్చేసాను, నా మందిరంగా ఇచ్చేసాను అనుకుంటా నువ్వు చెప్పులు వేసుకుని వచ్చి, నా హృదయాన్ని దేవుడికి మందిరంగా ఇచ్చేసాను. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అది నీ యొక్క ఒపీనియన్ అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. కనుక పిల్లరా, మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలం అయి ఉన్నాము. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది. అయితే మనము దేవుని వంటి వారం అయి ఉన్నాం. యేసు స్వయంగా చెప్పారు, మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా అని చెప్పరు లేదా? కాబట్టి కీర్తన గ్రంథం 82:6 ఏమని చూడండి. 82 అధ్యాయము 6వ వాక్యం, మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే చెప్పాను కదా మీరు దేవుని కుమారులు, దేవుని పిల్లలని. ఈ మాటకి తెగన వేసుకున్నారు మావాడు అక్కడ. ఏమని? కాకి పిల్ల కాకి అవుతుంది, పిల్లి అవుతుంది, దేవుని కుమారుడు దేవుడు అవుతాడు, అందులో డౌట్ లేదు. దేవుని కుమారుడు దేవుడు అవడా? కాకి పిల్ల కాకి అయినప్పుడు, పిల్లి అయినప్పుడు, కుక్క పిల్ల కుక్క అయినప్పుడు దేవుడు పిల్లడు దేవుడు ఏం కావడం? చెప్పండి, ధైర్యం లేదు మీకు? అవుతాడా ఆవిడ? అది దేవుడే చెప్తున్నాడు స్వయంగా. దేవుడే చెప్తున్నాడు ఏమని? మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే చెప్తున్నాను కదరా, మీరే దేవుళ్ళని. మీకేంటి భయం? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. రాజుగారి కొడుకు రాజుగారి తర్వాత ఏమవుతాడు? రాజు అవుతాడు. హల్లెలూయా. అది ఎవరు దాన్ని ఇంకా ఆపలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదాము కోల్పోయిన దాన్ని క్రీస్తు తన మరణంలో దాన్ని పునరుద్ధరించారు. మానవుడు తిరిగి దేవుని యొక్క సహవాసంలోనికి తిరిగి తీసుకొని వచ్చాను. నేరారోపణ నుండి విముక్తి చేసింది ఆమేన్. పాపం అంతటి నుండి పరిశుద్ధాత్మే మనల్ని శుద్ధీకరించింది. ఇప్పుడు దేవునిలో మీరు స్వతంత్రులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని కొరకు మీరు సరిగా ఉన్నారని మీరు మీకుగా నిశ్చయత కలిగి ఉండాలి. దేవుని కొరకు మీరు సరిగా ఉన్నారని మీరు మీకుగా నిశ్చయత కలిగి ఉండవలను. అంటే మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలంట. ఎవరో వచ్చి మనల్ని పరీక్ష చేయరు. నువ్వు సినిమాకి వెళ్ళావో వెళ్ళలేదో, చూసావో చూడలేదో, తిట్టావో తిట్టలేదో, తిన్నావో తినలేదు, ఎవడు చూస్తాడు? ఎవరు చెప్తారు? దేవుడు చూస్తున్నాడు. అందుకే ప్రవక్త ఏమంటాడంటే నీకు నీవే సరి చేసుకోవాలి, నిన్ను నీవే పరిశోధన చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు దైవములై ఉన్నారు అని ఎందుకు యేసు చెప్పారంటే దానికి ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, దైవత్వం
దైవత్వము మనలో ఉన్నది. అందుకే యేసు ఇలా అన్నారు, ఏమని? కొద్ది కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. కొద్ది కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. మరి ఎవరిని చూస్తా సార్? మిమ్మల్ని చూస్తారు. ఎందుకు చూస్తుంది? మీరే దేవుడు కాబట్టి. లోకము కొంతకాలం అయితే నన్ను చూడదు, మిమ్మల్ని చూస్తుంది. ఎందుకనగా నేను యుగ సమాప్తి వరకు మీతోను మీలోను ఉందును అన్నాడా లేదా? హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నేను మీతోను మీలోను ఉందునని చెప్పినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. పిదప ఇక ఈ ప్రపంచము తీసివేయబడేంత వరకు క్రీస్తు తన సంఘములో ఉండును. ఒకవేళ క్రీస్తు తన సంఘంలో ఎక్కడ పని చేయనున్నాడో మనం కనుగొనే అదే సంఘములో ఉండగోరుచున్నాను. క్రీస్తు పని చేసే సంఘంలో ఉండాలని కోరుకోవాలంట. అంటే పేరుని బట్టి ప్రఖ్యాతిని బట్టి ఆ సంఘంలో ఉండాలని కోరుకోవద్దు అంటున్నాడు. అయ్యా, ఆ సంఘానికి ఒక 50,000 మంది వస్తున్నారంట, అది పెద్ద సంఘం అంట, ఆ అయ్యగారు పెద్ద అయ్యగారు అంట, మరి ఆ అయ్యగారు కూడానే మరి దేవుడు ఉంటాడంట, ఆ అయ్యగారు యొక్క సంఘంలోనే పరిశుద్ధాత్మ ఉందంట, ఆ అయ్యగారు సంఘమే ఎత్తబడుతుందంట, నేను అందులోకి వెళ్తానంటే దేవుడు అలా చెప్పట్లేదంట. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం ఉన్నదో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఏ సంఘములో అయితే క్రీస్తు పని చేస్తున్నాడో మనము ఆ సంఘమును కనుగొని ఆ సంఘంలో నేను ఉండబోరుచున్నాను. ప్రవక్త అంటాడు, నా మట్టుకు నేను ఏ సంఘంలో అయితే వాక్యం ఉన్నదో, ఏ సంఘంలో అయితే దేవుడు పని చేస్తున్నాడో ఆ సంఘముని ఎత్తికి పట్టుకొని ఆ సంఘంలో నేను ఉండబోరుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. యేసు ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు ఆయన చెప్పిన చివరి మాటలు ఏంటంటే, సర్వలోకమునకు వెళ్లి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది నిజమేనా అంటున్నాడు ప్రవక్త. ఇది నిజమేనా? ఎస్, నిజమే. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు తిరిగి వచ్చే వరకు అదే ప్రసంగించండి. యేసు తిరిగి వచ్చే వరకు అదే సువార్త అంట. ఏంటి? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసే రక్షకుడు, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన నామంలో బాప్తిసం పొందాలి. ఇదే సువార్త. ప్రవక్త అంటాడు, ఇదే సువార్త. ఈ సువార్తను మీరు సర్వలోకానికి వెళ్లి ప్రకటించండి అంటున్నాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. విన్నారా? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ నీవు క్రైస్తవుడు అయితే క్రీస్తు వలె జీవించు, క్రీస్తు వలె ఉండుము, క్రీస్తు వలె ప్రవర్తించు. ఒకవేళ నీవు క్రైస్తవుడు కాని ఎడల దానికి వ్యతిరేకంగా ఉండు. కాబట్టి నీవు ఎక్కడ నిలవబడి ఉన్నావో జనులు తెలుసుకోలేదు. నీ కార్యాలను బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి, నీవు నడుస్తున్న నడకడిని బట్టి, ఆమేన్, నీ నడవడికను బట్టి, నీ జీవితాన్ని బట్టి జనులు నువ్వు క్రైస్తవుడు కాదు తెలుసుకుంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితము దేవుని యొక్క వాక్యము, ఆయన వాగ్దానాలపై నమ్మిక ఉంచుట, దానికే నేను ఇష్టపడుచున్నాను. అది సత్యమైనది. దేవునితో నువ్వు ఎన్నడైనా ఏదైనా పొందుకొను ఒకే ఒక మార్గము, అది ఆయన ఇక్కడ ఉన్నాడు అని నమ్మటమే. వింటున్నారా? దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలంటే ఆ పొందుకునే ముందంట దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మాలంట. ఆమేన్. దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్ముటే ఆయన శ్రద్ధగా వెతుకు వారికి ఫలము దయచేవాడని నువ్వు నమ్మాలి కదా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది నువ్వు చేసిన ఎడల తప్పకుండా దేవుడు నీకు సహాయము చేయునంటున్నాడు. మీ యొక్క రోగములన్నిటినీ స్వస్థపరచువాడు ఆయనే. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే. దేవుడిని నమ్ముము, దేవునిలో విశ్వాసం కలిగి ఉండు. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరిచినని మరి నమ్మినచో, దాన్ని ఒప్పుకొనచో, నీ యొక్క శరీరమును నీ యొక్క ఒప్పుకోలుకు లోబడినట్లుగా దేవుడు చేయను. నువ్వు ఒప్పుకోకపోతే, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్మనంత వరకు నీ శరీరంలో స్వస్థత కలగనే కలగదంట. నీ నమ్మిక అంతా దేని మీద ఉంటుందంటే ఆ డాక్టర్ రాసి ఇచ్చినటువంటి బిళ్ళల మీదే ఉంటుంది. అవి వేసుకుంటేనే తగ్గుతుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, నీ నమ్మిక దేవుని మీద కనుకుంటే, నీ నమ్మిక దేవుని మీద కనుకుంటే నీ శరీరం అంట దేవునికి లోబడేటట్లు చేస్తుంది. హల్లెలూయా.
నీ నమ్మిక, నీ దైవిక స్వస్థత దేవునికి లోబడినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నీ శరీరం ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతుంది చెప్పండి? దేవుని మీద ఆధారపడతావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు, అప్పుడు నువ్వు మోకరించగలుగుతావు. దేవా నన్ను స్వస్థపరిచి అంటావు. అక్కడికి వెళ్ళి ప్రార్థన తైలం తెచ్చుకుంటావు. అది నువ్వు సిలువ వేసుకుంటావు, అది నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ప్రభువా నన్ను స్వస్థపరిచి అంటావు. నువ్వు దైవిక స్వస్థతను నమ్మినప్పుడు, లేదా నీకు డాక్టర్ రాసిచ్చిన బిళ్ళల మీదే నమ్మకం ఉన్నప్పుడు నీ శరీరం నీకు లోబడదు. అదేం చెప్తుందండి? ఇప్పుడు టైం ఎంత అయింది? 12. ఎన్నింటికి వేసుకోమన్నారు బిళ్ళలో డాక్టర్ గారు? 12:30కి భోజనం చేసిన వెంటనే వేసుకుని పడుకోమన్నారు. అప్పుడు ఈ శరీరం ఏం చెప్తుంది? డాక్టర్ గారు చెప్పిన బిళ్ళల మీదకి వెళ్తుంది. అర్థమవుతుందా? అంటే వేసుకోవద్దని చెప్పట్లా. ప్రాక్త అంటే దానికంటే ముందు నీ శరీరము దేవుని యొక్క వాక్యానికి లోబడేటట్టు చేయాలి. దైవిక స్వస్థతను నమ్మేటట్టుగా చేయమండి. హల్లెలూయా. డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్లు కానీ పర్మనెంట్ అయినవి కాదండి, అవి శాశ్వతమని కాదండి, అవి టెంపరీ. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, శాశ్వతమైనది ఏంటో తెలుసా? దైవిక స్వస్థత. ఆయన ఒక్కసారి ముట్టాడంటే, ఇప్పుడు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుడిని ముట్టింది, ఆవిడ బాగుపడిపోయి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా వ్యాధి కలిగింది ఆవిడికి? లేదు. కలిగినట్లుగా ఎక్కడ బైబిల్ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వింటున్నారా? పుట్టి గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమని బట్టి చూపు పొందుకున్నాడు. మళ్ళీ ఇప్పుడైనప్పుడు చూపు పోయిందా? అందుకే ప్రవక్త ఏమంటే, దైవిక స్వస్థత మీద నువ్వు ఆధారపడితే ఆ దైవిక స్వస్థత నీకు శాశ్వతంగా ఇస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నేను స్వస్థపరిచినని నమ్మినచో దాన్ని ఒప్పుకొని నీ యొక్క శరీరం నీ యొక్క ఒప్పుకోలకు లోబడినట్లుగా చేయి. నీ ఒప్పుకోలకు సరిపడినట్లుగా నీ శరీరము దానికి లోబడేటట్లు చేయి. అంటే మోకరించి ప్రార్థన చేసేటట్లుగా నీ శరీరం లోబడాలి, దైవిక స్వస్థత మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా పాపమును తీసివేయుటకు ఆయన చనిపోయింది, మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడింది. ఆయన గాయములే మనము స్వస్థపడి, ఆయన గాయములచే మనం స్వస్థపడబడ్డాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి నిజంగా దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు, హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని కనుక నువ్వు తెలుసుకోకపోతే దేవునిలో ఉన్నటువంటి శక్తిని నువ్వు పొందుకోలేవు. అర్థమవుతామా? అంటే దైవిక స్వస్థత మీద ఆధారపడమంటున్నాడు. దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడాలి. అంతేగాని లోకంలో ఉన్నటువంటి వాటి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే దైవిక స్వస్థతను నువ్వు పొందుకోలేవన్నా. నీ శరీరమును దేవుని యొక్క స్వస్థతకు లోబడేటట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి ముఖ్యంగా ప్రవక్త చెప్పే కార్యంలో మరి ముఖ్యంగా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని కూర్చున్నటువంటి ప్రత్యక్షత నీవుగా కలిగి ఉండాలి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు నమ్మటం కాదు, నీకు నువ్వుగా నమ్మాలి, నీకు నీవుగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన ముగ్గురా ఒక్కడా. అది ఎవరో చెప్పిన దాన్ని బట్టి వచ్చే ప్రత్యక్షత కాదు, ఆయన ఏమై ఉన్నాడన్న సంగతి నీకు నువ్వుగా తెలుసుకోవాలి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. మరి మనం ప్రార్థనలో గడుపుదాం, 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మరి అలాగే ఈరోజు ఒక సిస్టర్ బాప్తిసం పొందడానికి మరి వల్లూరు నుంచి ఒక సిస్టర్ వచ్చారు. మరి మన బ్రదర్ ఫ్రేమ్ వాళ్ళ యొక్క తల్లి గారు బాప్తిసం పొందడానికి వచ్చారు. దేవుని స్తోత్రం. మరి ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి కాలపు వర్తమానంలో వారి కుమారుడు అంగీకరించారు. మరి బాప్తిసం అంటూ తీసుకుంటే యేసుక్రీస్తు నామములోనే తీసుకోవాలమ్మా అని చెప్పి వాళ్ళ తల్లికి చెప్పడం, అలాగే నా మెసేజ్లు కూడా మరి యూట్యూబ్లో వాళ్ళు వినడం, వాళ్ళ యొక్క కుమార్తె కూడా విజయవాడలో ఉండి మరి ప్రతి వారము కూడా ఈ మెసేజ్లు వింటూ మరి ఎంతగానో వాళ్ళు బలపడుతూ ఉన్నారు. దూరం నుంచి రాలేకపోయినా ఈ యూట్యూబ్ ద్వారా వర్తమానం వింటూ యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందాలి అని మరి ఎక్కడో వల్లూరు నుంచి ఈరోజు మన మధ్యకు వచ్చారు. కనుక బాప్తిసం కార్యక్రమం కూడా ఉంది. కనుక మరి అందరూ కూడా సహకరించి మాతో వచ్చి బాప్తిసం కార్యక్రమంలో పాల్గొనండి. మరి అలాగే 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంటుంది, ప్రభురాత్రి భోజనం. బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా సిద్ధపడరండి. ఇంకా ఎవరైతే బాప్తిసాలు తీసుకోలేదో అలాగే కాబట్టి అందరూ కూడా సిద్ధపడాలని ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ కూడా మరి లేచి నిలబడినట్లయితే ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకొని చాలాసేపు నుంచి మీరు కూర్చున్నారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము యేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము యేసయ్యా. నా దేవా నీవే కదా, నా దేవా నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము యేసయ్యా. నాతో నీతో మరి నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎవరు అనేటటువంటి చిన్న వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు. నిజమే, దేవుడు ఎవరు అనేటటువంటి ఆ గొప్ప ప్రత్యక్షత ఎవరో ఒక వ్యక్తి చెప్పినందువల్ల నువ్వు పొందుకోవడం కాదు గాని నీకు నీవే ఆ దేవుడు ఎవరు అని గొప్ప ప్రత్యక్షత నీకు కలగాలని ఈ కాలపు ప్రవక్త చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? ఆయన తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్ముడు గాను, ఒకే ఒక్క దేవుడు. పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఆయన ఒకే ఒక దేవుడు ఉన్నాడు అనే ప్రత్యక్షత ఈరోజు మనం అందరము కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఉండండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. పునరుద్ధాన దినమందు ప్రభువా నన్ను దర్శించావు, నాతో మాట్లాడవు ప్రభువా ప్రార్థన చేయండి. అలాగే వరలక్ష్మి, విజయలక్ష్మి, సారా వాళ్ళు ఆ లండన్ అనేటటువంటి దేశం వెళ్తా ఉన్నారు, ప్రార్థన చేయండి. అలాగే వల్లూరు నుంచి వచ్చినటువంటి సిస్టర్ ఈరోజు బాప్తిసం పొందుతూ ఉన్నారు. ఆమె యొక్క నీటి బాప్తిసం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి,
కృప కలిగిన మా రక్షక యేసు నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క నాయన మధ్యాహ్నకాల సమయంలో ప్రభా, ఇదిగో నాయన మరి ఎంతవరకు దేవుడు ఎవరు అనేటటువంటి వర్తమానంలో వచ్చి ఈ కాలపు ప్రవక్త వర్తమానం ద్వారా మాతో మాట్లాడాం ప్రభా. అందరూ బట్టి నాయన నీకు ఎంతో లెక్కలేని స్థుతులు అర్పిస్తూ ఉన్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. జీవము కలిగిన దేవుడు నాయన, సజీవులైన దేవుడు ప్రభా నీకు వందనాలు. నిశ్చయముగా ప్రభా ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. నిజమే ప్రభా, దైవిక స్వస్థత అనేది నాయన మేము పొందుకోవాలి ప్రభా. దేవానికి వందనాలు. నిశ్చయంగా మమ్మల్ని బలపరచండి. దేవానికి స్తోత్రాలు. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. దేవానికి స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన మరి ముఖ్యంగా ఈరోజు నాయన లండన్ వెళ్తున్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో సహాయం చేయండి. రాకపోకలో తోడుండండి. ప్రభాని కృప చూపించండి. అలాగే నాయన మరి ఇదిగో ప్రభా ఈరోజు బాప్తిసం పొందుతున్నటువంటి ఆ సహోదరుని దీవించండి నాయన. మరి కొన్ని అడ్డులు ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించుకొని నాయన ఈరోజు రక్షణ పొందడానికి ప్రభా నీ కుమార్తె వచ్చి ఉండగా నాయన నిశ్చయముగా దీవించండి నాయన, ఆశీర్వదించండి. మీరు బలపరచండి ప్రభా. నీ కార్యం జరిగించండి. చేయగలిగిన దేవుడు ప్రభా, నీకు అసాధ్యమనేది ఏది లేదు. నా తండ్రి నిశ్చయంగా ప్రభా రక్షణ భాగ్యం అనేది నాయన అది శరీరానికి కాదు కానీ అది ఆత్మకై ఉన్నది ప్రభా. కనుక నీటి మూలంగా బాప్తిసం పొందుతూ ఉండగా ఆ తర్వాత ఆయన ప్రతి వారము వాక్యం వింటూ ప్రభా శుద్ధీకరణలోకి తీసుకుని రండి. ఆ తదుపరి నాయన పరిశుద్ధాత్మనే వరమును దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఇక్కడ ఎవరైనా బలహీనులుంటే వారిని బలపరచండి. రోగులుంటే ముట్టి బాగు చేయండి. ఇక్కడ ఉన్న ఆయన పురుషులందరూ కూడా దీవించండి. ఒక్కొక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి. ప్రభానికి స్తోత్రాలు. అలాగే నాయన ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కొక్కరిని మీరు దీవించండి. చిన్నపిల్లలను ఆశీర్వదించండి. ఒక్కొక్కరిని మీరు దీవించండి నాయన. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో ప్రభావ మీరు నింపండి నాయన. మీ కార్యం జరిగించండి ప్రభావ నాయన. బలహీనలు బలపరచండి నాయన. రోగులు ముట్టి బాగు చేయండి. దేవానికి స్తోత్రాలు. ఇదిగో సాయంకాలం జరిగే లార్డ్ సప్పర్ నాయన, ప్రభరాత్రి భోజనం మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని నాయన మేము యోగ్యులమా కాదా అని నాయన మేము ఎంచుకొని ప్రభా నీ శరీరంలో నీ రక్తంలో పాల్పొంపులు పొందే కృప ధన్యత మాకు దయచేయమని అయ్యా మమ్మల్ని దీవించి పంపించమని ఈ మధ్యాహ్నకాల సమయంలో నాయన ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మరి విశ్వాసులందరికీ మనందరికీ సదా దేవుడి తోడు నడిపించి వారమంతా కాపాడును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.